హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. డాడీ ఎవరొచ్చారు ప్రశ్నతో పాటే ఆ గదిలోకి వచ్చింది జయంత సేన. ఆమెకి ఈ మాటల హడావిడికి మెలకు వచ్చింది. కీలకమైన సమయంలో కీలకమైన ఆ నాలుగో వ్యక్తి ఆ గదిలో అడుగు పెట్టేసింది. ఈ మొత్తం కథకి అసలు ఆధారం పూర్వజన్మలో ఎందరికో అవసరమై అర్ధంతరంగా మరణించి మరొకరి శక్తి సామర్థ్యాల గీటురాయి మీద తేలిన విజయానికి చిహ్నంగా మరొక చోట జన్మించి అదే పూర్వజన్మ స్మృతులు బలవంతంగా రప్పించబడి ప్రస్తుత జన్మకి వర్తమాన జీవితానికి పనికి రాకుండా ప్రమాదాల వలయంలో కక్షా కార్పణ్యాల బలిపీఠం మీద అమాయకంగా నిలుచుని జీవితం కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉన్న అపూర్వ కారణ జన్మురాలు, కర్ణాటక రాచవంశ గౌరవ చిహ్నం యువరాణి మంజురేఖ అలియాస్ జయంత సేన. ఆమె గొంతుకి తల తిప్పి చూసిన విక్కీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకో తెలియదు, కానీ ఆమెను చూడగానే మనస్సులో సంచలనం సంచలనం సంచలనం. నేనున్నాను, నీకేం కాదు, విక్కీ అప్రయత్నంగా అనుకున్నాడు. అరే, తనెవరు నేనెవరు? మనసుకి చేవాట్లేసుకుని సైలెంట్ అయిపోయాడు. అనుకోకుండా వచ్చిన ఆ వాక్యానికి వింతపడ్డాడు. జయంత కళ్ళు విక్కీని ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. జయంత ఆ గదిలోకి రాగానే బకెట్ కింద రాగి ఉంగరం ఠాంగ్ ఠాంగ్న లేచి ఎగిరి ఎగిరి బకెట్కి కొట్టుకుని చప్పుడవసాగింది. ఆ నిశ్శబ్దంలో దాని చప్పుడు గుండె మీద సమ్మెట పోటులా వినిపించసాగింది. గాల్లో తేలుతున్న సంపంగి వాసన అకస్మాత్తుగా గదిలో వ్యాపించింది. కర్ణాటక అడవుల్లోని మారుమూల ప్రాంతం, పగలే చీకట్లు వ్యాపిస్తున్న చిక్కటి ప్రాంతం, కొండలు కోనలు గుట్టలు ముళ్ల పొదలు, మనిషి చొరడానికి వీల్లేని చోటది. పెద్ద పెద్ద అంగలు వేసుకుని నడుస్తూ వెళ్తున్నాడు మహామాంత్రికుడు చండముఖి. అతడి వెనక శూన్యంలో ఏదో గోల. ఎవరో చాలామంది అతన్నే అనుసరిస్తున్నట్టుగా బయటికి తెలుస్తూనే ఉంది. అతని కాళ్ల కింద ఆకులు నలుగుతున్న శబ్దం చిక్ చిక్ చిక్మని వినిపిస్తోంది. ఆజానుబాహుడైన చండముఖి వయస్సు ఎంతో చెప్పగలవారెవ్వరూ లేరు. వృద్ధుడే అయినప్పటికీ శరీరం దృఢంగా ఉంది. నేర్చిన మంత్ర విద్యల సాధన వల్ల, అతడి వశంలో ఉన్న శక్తుల ప్రభావం వల్ల జరామరణాలకి దూరంగా ఉండగలుగుతున్నాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వెలుగుతున్నాయి. వెళ్తున్న వాడికి ఎదురుగా పొదల్లోంచి 2 కళ్ళు మండుతూ చూస్తున్నాయి. సాయంత్రం టైం 6 గంటలకి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ 2 కళ్ల తాలూకు జంతువు నెమ్మదిగా చప్పుడు కాకుండా చండముఖికి ఎదురుపడింది. అదొక మంచి వయసులో ఉన్న సింహం. ఎత్తుగా, జూలుతో, హుందాగా, పోకచెక్కబద్ద రంగులో చూస్తేనే గుండెలవిసిపోయేలా ఉందది. సాధారణ ప్రజలైతే చూడగానే చేస్తారు. నడకలో వేగం తగ్గించి దానికేసి క్రూరంగా చూశాడు చండముఖి. అతడి చూపులో ఇంకా దేన్ని చూసిందో గానీ ఆ సింహం ఆటోమేటిక్గా గోళ్లు ముడుచుకుంటూ వెనక్కి వెనక్కి నడవసాగింది. ఆటోమేటిక్గా దాని తోక వెనక కాళ్ల మధ్యకు వెళ్ళిపోయింది. ప్రత్యర్థి వెనకడుగు వేసేసరికి చండముఖి కళ్ళు శాంతించాయి. తల విసురుతూ సింహం కేసి నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళు అన్నాడు చండముఖి. అతడి గొంతులోని కాఠిన్యానికి ఆ ప్రాంతాల్లో అతడికి దగ్గరగా ఉన్న చెట్ల మించి చిన్న చిన్న సైజు పెట్టెలు థటాలోన నేలరాలాయి. తన క్రూరత్వంతో, సాహసంతో, ఆకార గుణ విశేషాలతో అడవికే రారాజైన ఆ భయంకరమైన సింహం కళ్లల్లో భయం కంటి పాపలా తారట్లాడింది. అంతే, తోక వెనక్కాళ్ల మధ్యకి మరింత మరింత చేరిపోగా టక్కున వెనుదిరిగి పొదల్లోకి తూకి పారిపోయింది సింహం. పట్టి పట్టి మూలుగుతున్నట్టుగా తలతాటించి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఓ కొండ దిశగా వెళ్ళిపోయాడు మహామాయావి చండముఖి. అలాంటి చండముఖితో ఆధునిక కాలఘట్టానికి చెందిన విక్కీ ప్రత్యర్థిగా మారబోతున్నాడు. పోలికే లేని ఈ శత్రుత్వం రణంలోకి మారితే ఆ పోరులో విక్కీకున్న పెట్టుబడి కేవలం ధైర్య సాహసాలు ఒక్కటే. ఎవరు గెలుస్తారు? అసలు పోలికుందా? ఎవరికెవరు ప్రత్యర్థి? ఇద్దరు ఎదురుపడే దారుణ ఘట్టం దగ్గరైపోయిందా? చూడాల్సిందే. ఇదే కళావతి, మేము స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ భర్తని బాగు చేసిన కారణం ఇదే. చాలా ఇంకా ఏమైనా వివరాలు కావాలా? ఆధునిక కాలంలో ఉన్నంత మాత్రాన నేర్చిన విద్యల్ని వదలనో అక్కర్లేదు. విద్య పురాతనమైనంత మాత్రాన ఆధునిక సమాజాన్ని వదిలి ఎక్కడో బతకనో అక్కర్లేదు. సాధకులకు కావలసింది సమన్వయం. మనం ఎక్కడున్నా ఒక్కటే. కోట్ల రూపాయలున్నా ఒకలాగే, కోటికి రూపాయి లేకున్నా ఒకలాగే ఉండగలగాలి. ధనం కేవలం అనుభవం కళావతి, జీవితం కాదు.
అలాగే సుఖాలు కేవలం శరీరానికి చెందిన స్థాయి భావాలకి అర్థాలు తప్ప వ్యక్తిత్వం కాదు. అర్థమైందనుకుంటాను. పొట్టి వ్యక్తి వెళ్ళడానికి లేచాడు. అప్రతిభురాలైపోయింది కళావతి. కేవలం 4 రోకలొచ్చే ఉద్యోగాలు చేస్తూ తాము నేర్చుకున్న విద్య ఏపాటిది? దీనికైనా ఈ మిడిసిపాటు? తటాలను వంగి పొట్టి వ్యక్తి కాళ్ల మీద వాలిపోయింది. అనుగ్రహించండి గురుదేవ. తాత్కాలికమైన దాన్ని శాశ్వతమైనదని భ్రమపడలేదు గాని అరిషడ్వర్గాలను ఇంకా జయించలేదు. ఈ శిష్యురాలి విద్య అసంపూర్ణం. తరుణోపాయం చెప్పండి. పాదాలు గట్టిగా పట్టుకుని వదలలేదు కళావతి. చిన్న చిరునవ్వుతో, లే కళావతి, మానవ జీవితం నిరంతర విద్యాభ్యాసం. శరీరకారకులు తల్లిదండ్రులు, బుద్ధికారకుడు జగత్పిత. కానీ ఆ బుద్ధిని సరైన మార్గంలో నడిపించగలవాడు గురువు. వ్యక్తులకు పూర్వజన్మ పుణ్యఫలము చేత గురువు లభిస్తాడు. కానీ వివాహితులైన స్త్రీలకు భర్తే గురువై నడిపించాలి. నీ దురదృష్టం, నీ భర్తకు ఆ స్థాయి ఇంకా రాలేదు. సరి అయిన భర్త భార్యను నడిపించగలగాలి. ఆమెకు మార్గదర్శి కావాలి. ఆమె మనోవికాసమునకు తోడుపడాలి. ఆమెను ఎదగనివ్వాలి. ఒక్కోసారి తప్పటడుగులు పడినప్పుడు జాగ్రత్తగా నొప్పించకుండా ఆమెను సరైన దారిలో చెయ్యి పట్టి నడిపించాలి. అట్టి సమర్థుడే భార్యకు గురువగునట్టి భర్త. అతడిని ఆమె గురువుగా అంగీకరించాలి, వెంట నడవాలి. దుర్గాదాస్ ఇంకా సాధనలోనే ఉన్నాడు. మనసును జయించు సామర్థ్యమా అతడికి లేదు. పాపం, అతడిని నీవే కాచుకొనవలసిన దుస్థితి. పొడవ్యక్తి మాటలకి దుర్గాదాస్ తల వాలిపోయింది. మా ఇద్దరికీ తమరే మార్గం నిర్దేశించండి. ముకుళిత హస్త్రాలయ అన్నది కళావతి. దుర్గాదాస్ మనసు అంగీకరించలేదు. ప్రాణదాతలు నిజమే గాని తన గురువుకి తెలియకుండా వీరిలో ఎవరిని అనుసరించిపోగలడు? లేదు, ఇది సరికాదు. ఈ కళకి మెదడు చెడిపోయింది. లోకంలో ఇందరుండగా ఈ దివ్య పురుషులు తననే వెతుక్కుంటూ వచ్చి కాపాడారంటే ఏమిటర్థం? తన వల్ల ఏదో జరగనుంది. ఆ కారణం చేతనే ఈ కార్యం జరిగింది. తన దేవత ఉగ్రచండి పంపునే వీళ్ళొచ్చారు. దుర్గాదాసు ఆలోచనలో అతడి తల మీద గిరగిరా తిరుగుతుండడం చూసి ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చూసుకుని వింతగా నవ్వుకున్నారు. దుర్గాదాస్, వెళ్ళిన దారిని బట్టి నడక ఉంటుంది. నీవు మెత్తని పచ్చికలో కాదు, రాళ్లగుట్టల్లో నిండిన దారిలో నడుస్తున్నావు. కనుక నొప్పి బాధలకు అతీతంగా నడవలేవు. ఏ శిష్యుడికైనా తన గురువే కదా మూలం. సరైన శిష్యుడు తన గురువుకి కార్బన్ కాపీ లాంటివాడు. పాపం, తామసగుణంతో నిండిపోయిన నీ గురువు వల్ల నీవు అట్లాగే ఆలోచిస్తున్నావు. జ్ఞానపూర్ణులెవరైనా గురుతుల్యులే. సరేలే, కానివ్వు. నీకు ఇంకా తగు సమయం రానట్టున్నది. కళావతి, స్త్రీకి భర్తను అనుసరించటే పరమధర్మము. అతనికి వ్యతిరేకముగా నీవు ధర్మసాధన చేయలేవు. నిర్దేశిత లక్ష్యం పూర్తయినది. మా గురుపాదములు మమ్మ రమ్మని ఆదేశమిచ్చుచున్నవి. మేము ఇక వెళ్ళవలను. సత్కర్మ ఫలప్రాప్తిరస్తు అని కళావతిని దీవించారు. కళావతి నిర్విరామంగా ఏడుస్తోంది. తల్లిని వదిలి తప్పిపోయిన పసిబిడ్డలా ఉందామె. వద్దు కళావతి, సమయం రాని, మేమే వస్తాం. వెనతిరిగి చూడకుండా గది బయటికి నడిచారు వాళ్ళిద్దరూ. తేరుకున్న కళావతి, ఆగండి స్వామి గట్టిగా అంటూ వెనకే పరిగెత్తి తలుపు తీసి చూసింది. కనుచూపు మేర వరండా ఖాళీగా ఉంది. ఎవ్వరూ లేరు. దుర్గాదాసు గది ఆ వరండాలో చివరిది. లిఫ్ట్ దాకా వెళ్లాలన్నా సుమారు 2 నిమిషాలు నడవాలి. అలాంటిది 10 సెకండ్లైనా కాకముందే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? అయోమయంగా చూస్తూ శూన్య దృక్కులతో నిలబడిపోయిన కళావతి కళ్ళకి కుడిచేతి వేపున్న విండోలోంచి ఆకాశంలో జిగేలున మెరుస్తూ మాయమవుతున్న పొట్టి వ్యక్తి రూపం లీలగా గోచరించింది. అప్రయత్నంగా చేతులు జోడించింది కళావతి. ఆ ఇద్దరు గురు అఘోరీలు. హిమాచలం నుండి కళావతిని ఉద్ధరించడానికి వచ్చిన అపూర్వ గురు పరంపరలోని పరమ గురువులు ఆ ఇద్దరు. హాస్పిటల్ రూమ్లో వాళ్ళు ఆమెకు చెప్పింది అదే. విభ్రాంతి నుండి తేరుకోలేక నిలబడిపోయింది కళావతి. భార్య కేసి మిశ్రమ భావాలతో చూస్తూ ఉండిపోయాడు దుర్గాదాసు. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.